ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన అడవి తల్లి బాట పథకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కేంద్ర బిందువైంది. ఇప్పటికీ డోలీలపై ఆసుపత్రికి తీసుకెళ్లే గిరిజనుల దుస్థితి చూసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ వారి కోసం ప్రత్యేక రహదారుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం పవన్ నాయకత్వంలో కొత్త అధ్యాయంగా మారింది. ఇది కేవలం మానవీయ కోణంలోనే కాకుండా రాజకీయంగా కూడా ఆయన స్టెప్ను విభిన్నంగా నిలబెట్టనున్నాయి. ఈ తరహా కార్యక్రమాలు సాధారణ నేతలతో పోల్చితే పవన్ కళ్యాణ్ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో జనసేన మంచి విజయాన్ని అందుకున్నా రాష్ట్ర పరిపాలనలో జనసేన పాత్ర కొంతమంది నేతలకు ప్రజలకు సందేహాస్పదంగా కనిపించేది. కానీ పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ గిరిజన బాట పాలనలోనూ ఆయన దృఢత్వాన్ని ప్రతిబింబింపజేస్తోంది. మంచి నాయకుడు అనిపించుకోవాలంటే కావాల్సింది మాటలు కాదని చేతల్లో చేసి చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తిస్థాయి రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అడుగులు పడుతున్నాయి. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మారుమూల గిరిజనుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారాలను చూపిస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ నాయకుడు వెళ్లని సమస్యాత్మక ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ పర్యటన సాగుతోంది. గిరిజన గ్రామాలలో రోడ్ల సౌకర్యం లేక గర్భిణీలను డోలీలు కట్టుకుని ఆసుపత్రులకు తీసుకువెళ్లిన అనేక ఘటనలు అనేకం చూశాం. దశాబ్దాలుగా గిరిజనులు పడుతున్న పరిస్థితి చూసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెల్లించిపోయారు. గతంలో అరకు, పాడేరు ప్రాంతాల్లో పర్యటించిన పవన్ అధికారంలోకి వచ్చాక వారి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు గిరిజన గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అడవి తల్లి బాట పేరుతో గిరిజన తండాలు, మారుమూల గ్రామాల రోడ్లను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు గిరిజన గ్రామాలలో పర్యటిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పవన్ పర్యటన సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ముగిసింది. అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ పెదపాడు గ్రామంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా స్థానిక గిరిజనుల సమస్యలను విన్నారు. స్థానిక గోండు భాషలో వారితో మాట్లాడించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను కేవలం 6 నెలల్లో తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామంలో జన్మన్ పథకం కింద మంజూరైన రహదారులకు పవన్ శంకుస్థాపన చేశారు. పెదపాడు గ్రామంలో గడ్డపార పట్టి భూమి పూజ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు కిట్లను పంపిణీ చేశారు. గ్రామంలోని చిన్నారులకు తాను తెచ్చిన స్వీట్ బాక్సులను ఇచ్చారు. గ్రామస్తులతో నిర్వహించిన ముఖాముఖిలో వారు అడిగిన 12 సమస్యలను 6 నెలల్లోపు పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్కు సూచించారు. జన్మన్ పథకం కింద అల్లూరి ఏజెన్సీకి 167 రోడ్లు మంజూరయ్యాయన్నారు. మీ గ్రామానికి మరింత సదుపాయాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. మీతో పాటు నడిచి మీ కష్టాన్ని చూశాను కనుకే ఈ రహదారులను పోరాడి సాధించామన్నారు. ఈ నియోజకవర్గంలో తమకు ఓటు వేయకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను చర్చించుకుని రహదారులను మంజూరు చేయించినట్లు పవన్ తెలిపారు. గ్రామంలోకి రావడానికి పవన్ కిలోమీటర్ మేర నడిచారు. గిరిజన మహిళలతో మాట్లాడుకుంటూ పెదపాడు గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడుతూ ఒరియా భాషలో గిరిజనులకు పవన్ నమస్కారం తెలియజేశారు. రెండో రోజు పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం 10 గంటలకు అరకులోయ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటలకు చేరుకుంటారు. అటవీ శాఖ చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం విశాఖపట్నం పయనమవుతారు. డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, ఎస్పీ అమిత్ బర్దార్ పర్యవేక్షిస్తున్నారు. అనంతరం అక్కడి నుండి విశాఖకు ఇందిరాగాంధీ జులాజికల్ పార్కు పవన్ కళ్యాణ్ వెళ్తారు. అక్కడ ఎకో టూరిజంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి, ఎకో టూరిజానికి ఉన్న అవకాశాలపైన చర్చిస్తారు. ముఖ్యంగా గిరిజన గ్రామాలలో రోడ్ల అనుసంధానం ద్వారా జరిగే అభివృద్ధిపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపైన పవన్ దృష్టి సారిస్తున్నారు.